ఇప్పుడు అట్లాగే రామిరెడ్డి మన తెలుగువాడై పుట్టి తెలంగాణ వ్యక్తి అయి ఉండి ఎక్కడ జెండా పాతాడు? బాంబేలో జెండా పాతాడు. ఆయన క్రేజ్ ఎంతవరకు వెళ్ళిందండి? ఫ్లైట్ లో ఆయన వెళ్తున్నప్పుడు ఎయిర్ హోస్టెస్ వెళ్ళి పైలట్ చెప్తుంది, మన ఫ్లైట్ లో రామిరెడ్డి గారు ఉన్నారు. అవునా, రామిరెడ్డి? ఓకే, నేను ఫ్లైట్ పార్క్ చేసి వస్తాను, ఏదో కార్ పార్క్ చేసి వస్తున్నట్టు నేను పార్క్ చేసి వస్తాను, ఆయన ఉండమని చెప్పు. ఆయన దగ్గర నేను ఆటోగ్రాఫ్, అంటే ఆ రోజుల్లో మొబైల్స్ లేవు కాబట్టి ఆటోగ్రాఫ్ తీసుకోవాలి అంటే ఎక్కడికి వెళ్ళిపోయాడు చూడండి. ఒక ఆర్టిస్ట్ గా ఒక సినిమా ఒకటి చూశాను నేను, దాంట్లో పెద్ద పెద్ద విలన్స్ డానీ, ప్రేమ్ చోప్రా వీళ్ళందరూ ఆయనకి అసిస్టెంట్స్ గా పనిచేశారు. ఒక జెండా పాతాడు, యాహూనో ఏదో సాయి కుమార్ ప్రోగ్రామ్ చేశారు. ఫస్ట్ సెలెక్ట్ చేసింది వావ్ ఒకటి చేశారు ఆయన, వావ్ అనేది ఒకటి చేశారు. వావ్ యాహూ కాదు, వావ్ ఫస్ట్ సెలెక్ట్ చేసింది తెలంగాణ శకుంతల, నెక్స్ట్ రామిరెడ్డి, థర్డ్ నేను, తర్వాత వినోద్ అని చెప్పి ఒక ఆర్టిస్ట్ చనిపోయాడు, అతను కూడా విలన్ క్యారెక్టర్లు ఎన్ని చేశాడు. నేను నలుగురు సెలెక్ట్ చేశాను. తీరా అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ వెళ్ళిపోయాను. సాయి కుమార్ గారు మాట్లాడి, సార్ మీరు రామిరెడ్డి గారిని ఇప్పుడు చూసారా అని అడిగాడు. నేను చూడలేదన్నా. సార్ మనం తెలియకుండా రామిరెడ్డి గారిని బుక్ చేసుకున్నాం, అస్థిపంజరంలో ఉన్నాడు సార్ ఆయన, ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లా, ఇప్పుడు వెళ్ళిపోమంటే బాగోదు, పిలిచేసాం వచ్చేసాడు. నేను చెప్పాను, ఆయన అలా ఉండడం వల్ల ఈ ప్రోగ్రామ్ పెద్ద సక్సెస్ అవుద్ది. నువ్వు అస్థిపంజరంలో ఉన్నాను చెప్పేసి నువ్వు ఏదో ఫీల్ అవ్వాల్సిన పని లేదు, పెద్ద సక్సెస్ అవుద్ది అన్నాను. అంతేనంటారు, అంతే. అట్లాగే బాబు మోహన్, కోట శ్రీనివాసరావు గారు వాళ్ళు ప్రోగ్రామ్ చేసి, అదే ప్రోగ్రామ్ చేసి మేకప్ తీసుకోవడానికి మేకప్ రూమ్ లోకి వెళ్తున్నారు. అక్కడ ఉన్నా నేను బయట. రామిరెడ్డి గారు కూడా లోపలికి వెళ్తుంటే బాబు మోహన్ గారు వచ్చి రామిరెడ్డిని చూసి అసలు పలకరించకుండా వెళ్ళిపోతున్నాడు. అప్పుడు నేనే పిలిచి బాబు మోహన్ గారిని, సార్ అది ఏదో అన్నాడు ఆయన, బాగున్నావా ఏదో చెప్పాడు ఆయన రామిరెడ్డికి. సార్ రామిరెడ్డి అంటే అయ్యో సారీ ఏంటి సార్ ఇలా అయిపోయారు, ఇంకా ఆయనే పట్టించుకోలే, ఆయన వెళ్ళిపోయాడు. కట్ చేస్తే ఈ షూటింగ్ జరుగుతున్నప్పుడు రామిరెడ్డి గురించి మీకు అభిప్రాయం ఏంటి అంటే నేను చెప్పాను, ఆయన జెండా పాతాడు బాంబే ఫీల్డ్ లో. ఇంకో సినిమా కూడా ఏదో ఒకటి ఆయనతో వర్క్ చేస్తున్నప్పుడు నర్రా వెంకటేశ్వరరావు, రామిరెడ్డి, నేను అందరం ఉన్నాం. ఒక సినిమా సతీష్ అని చెప్పేసి నాగార్జున ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పెట్టి ఒక సతీష్ అని చెప్పి ఒక డైరెక్టర్, ఆయన డైరెక్షన్ లో చేస్తున్నప్పుడు నాగబాబు గారు మెయిన్ హీరో అందులో. అక్కడ రామిరెడ్డి గారిని నేను కొట్టాలి, నేను కొట్టనంట. ఆ డైరెక్టర్ వచ్చి, సార్ ఇది సినిమా సార్, కొట్టాలి సార్. లేదు సార్ ఆయన అంటే నాకు ఒక ఇది, అదేంటి సార్ మీరు పిల్లనే కదా, మీరు ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తున్నారంటే, లేదండి అతను ఇక్కడి నుంచి బాంబే వెళ్ళి ఒక జెండా పాతిన వ్యక్తి, ఆయన అంటే నాకు చాలా గౌరవం కాబట్టి కొట్టను సార్, తిడతాను సార్. లేదు సార్ మీకు రామిరెడ్డి అంటున్నాడు, కొట్టాను, నువ్వేంటి నువ్వు నా గురించి అంత ఆలోచిస్తున్నావు ఏంటి, నువ్వు కొట్టు, నేనే ఓకే అంటున్నాను కదా. లేదు సార్ డైలాగ్ తిట్టడం కావాలంటే తిడతాను కానీ కొట్టను అని చెప్పేసి. సో అంత గౌరవం. ఆ సీన్ నేను అక్కడ సాయి కుమార్ దాంట్లో చెప్పాను. రామిరెడ్డి గారు సాయి కుమార్ వాటేసుకుని ఏడ్చాడు. అప్పుడు సాయి కుమార్ వచ్చి దీన్ని జూమ్ చేయి, ఇది ఈ ప్రోగ్రామ్ మళ్ళీ నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుద్ది. అట్లాగే రిపీట్ అయింది చాలా సార్. మీరు చెప్పింది కరెక్టే సార్, ఈ ప్రోగ్రామ్ బాగా సక్సెస్ అయింది అని చెప్పాడు సాయి కుమార్. కొంచెం పోలికలు మీ ఇద్దరు ఒకేలాగా ఉంటాయి యాక్చువల్ గా అయితే. ఈ ఫోటో ఆయన ఫోటో కనుక పెడితే కొంచెం ప్రొఫైల్స్ మార్చి, సో ఇద్దరు బ్రదర్స్ లాగో లేకపోతే ట్విన్స్ కమల పిల్లల లాగా అని అనిపిస్తారు. ఎందుకు అంటే హెల్త్ ఇష్యూ వల్ల అలా అయిపోయారా లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం అంటారా? డయాబెటిక్ ఉండొచ్చు అంతే, వేరే అంతకంటే. కానీ ఆయన చేసిన పాత్రలు మాత్రం అద్భుతమైన పాత్రలు, చాలా సాఫ్ట్ అనేసి అంటారు ఆయన. చాలా సాఫ్ట్ ఫ్రెండ్లీ నేచర్. ఆయనతో ఉంటే మనకి ఫుడ్ కి ప్రాబ్లం లేదు, మందుకు ప్రాబ్లం లేదు. ఆ టైప్ వ్యక్తి. ఆయన తీసుకోవడమే కాదు, మా పక్కన వాళ్ళని కూడా తీసుకోవాలి అనే ఒక క్యారెక్టర్, ఆ టైప్ ఫ్రెండ్లీ క్యారెక్టర్. అంతే.